గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు 'ఆర్ఆర్ఆర్' సినిమా గ్లోబల్ గుర్తింపు తెచ్చినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన 'ఆచార్య' బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడు శంకర్ రూపొందించిన ఈ చిత్రం కియారా అద్వానీ, ఎస్.జె. సూరి వంటి నటీనటులతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. అయితే సంక్రాంతి సమయంలో విడుదలైన ఈ సినిమా అభిమానులను సైతం నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు 100 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. ప్రస్తుతం 'గేమ్ చేంజర్' మేకర్స్ నుంచి తమ్ముడు సినిమా రిలీజ్ కానుండడంతో ఈ చిత్ర నిర్మాతలైన దిల్ రాజు, శిరీష్లు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత కాంట్రవర్సీకి దారితీశాయి. ఏం కాదు ఏమవుద్దండి దిల్ రాజుకి. దిల్ రాజు జీరోకెళ్ళి వచ్చి ఇక్కడి వరకు 30 yearsలో నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాను. ఒక్క సినిమా పోతే దిల్ రాజుకి ఏమీ కాదు. సేమ్ టైం దిల్ రాజుకు ఏమీ కాకుండా దేవుడు ఎప్పుడు 30 ఏళ్లలో నాకు అలా పెడుతూ ఉన్నాడు. 30 yearsలో ఇది ఒక్క ఇన్సిడెంట్ కాదు, ఒక్క ఇన్సిడెంట్ కాదు. అది నేను నమ్మేది ఏంటంటే, అరే మనం కరెక్ట్గా ఆలోచిద్దాము, కరెక్ట్గా చేసుకుంటూ వెళ్దాము, ఆయననే ఇస్తాడు. సంక్రాంతికి వస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ కావాలని అనిల్ రావిపూడి, వెంకటేష్ గారు ఫిక్స్ అయ్యి మాకు సినిమా రిలీజ్ కావాలి. బట్ మీరు అంత మెంటల్గా ఫిక్స్ అయి ఉన్నారా? అంటే 2 సినిమాలు ఉన్నప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు చరణ్ హర్ట్ చేయకూడదు. ఐ మీన్ స్ట్రగుల్ శాండ్విచ్ నేను. లక్కీగా మళ్ళీ చరణ్, చిరంజీవి గారు ఒప్పుకోవడం వల్ల వాళ్ళు కన్విన్స్ అయ్యి రావచ్చులే 3 సినిమాలు సంక్రాంతికి ఉంటుందని వాళ్ళు ప్రొవిజన్ ఇవ్వడం వల్ల ఒక డ్యామేజ్ అయినా ఇంకొకటి కాపాడింది ఎవరిని? మీరు దిల్ రాజు గారిని కాపాడింది అనుకుంటున్నారు, కాదు, ఇండస్ట్రీ, నా డిస్ట్రిబ్యూటర్లని, ఇండస్ట్రీని. సంక్రాంతికి వస్తున్న ప్రతి ప్రాఫిట్, నాకు రావాల్సిన ఓవర్ఫ్లో మొత్తం నా డిస్ట్రిబ్యూటర్లకే ఇచ్చాను. గేమ్ చేంజర్ల నష్టం మొత్తం పూడ్చాం. ఇది ఎంతమందికి తెలుసు? మాకు వచ్చేస్తున్నారు, మాకు సరే ఓపెన్గా చెప్పండి, గేమ్ చేంజర్ నష్టం ఎంత? బాగానే ఉంటుంది, మోర్ దాన్ 100 బాగానే ఉంటుంది. ఎందుకు సంక్రాంతికి వస్తున్నాంతో మ్యాక్సిమం రికవర్ చేస్తాం కదా, 70% రికవరీ. నేను దాని గురించి ప్రాఫిట్ గురించి అట్లా కాదు కదా. ఇప్పుడు నా డిస్ట్రిబ్యూటర్లు నాకు గేమ్ చేంజర్ రూపంలో కట్టినప్పుడు సంక్రాంతికి వస్తున్నాం రూపంలో వచ్చిన ఓవర్ఫ్లో మొత్తం వాళ్ళకి ఇవ్వడం వల్ల దే ఆర్ సేఫ్ ఆర్ లిటిల్ ప్రాఫిట్లో ఉన్నారు. చాలా ఏరియాలు, అదర్ ఏరియాస్ చాలా సేఫ్లో ఉన్నారు. అది హ్యాపీ కదా. వాళ్ళు బాగుంటేనే కదా మీకు. కాదు సార్, అసలు దిల్ రాజు కెరియర్లో గేమ్ చేంజర్ లాంటి సినిమా అసలు ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండా వస్తుంది అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? అంటే ఒక పెద్ద మనిషి చెప్పాడు ఎప్పుడంటే, ఒక గేమ్ చేంజర్ కంటే ముందే, నేను ఎప్పుడన్నా పెద్ద డైరెక్టర్తో సినిమా తీయాలనుకున్నప్పుడు, యు ఆర్ ద ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్. దిల్ రాజు నువ్వు ఎలా అయ్యావు, మేము నిన్ను మొదటి సినిమా నుంచి నిన్ను స్టడీ చేస్తూ ఉన్నాం. దిల్ రాజు లాగే ఉండాలి. పెద్ద డైరెక్టర్తో చేసేటప్పుడు అక్కడ దిల్ రాజు కనిపించాడు, గుర్తుపెట్టుకున్నాడు. సో అది నా గేమ్ చేంజర్తో నేను రియలైజ్ అయ్యారు. ఓకే. స్టార్స్ అందరితో సినిమాలు తీసాం. ఎన్టీఆర్తో తీసినప్పుడు బృందావనం, ఎన్టీఆర్ అప్పటి వరకు చేయంది చేసాం. మిస్టర్ పర్ఫెక్ట్ చేసినప్పుడు ప్రభాస్ చెయ్యంది చేసాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహేష్ బాబు మల్టీ స్టార్ని పెట్టుకుని ఒక ట్రెండ్ సెట్ చేసాం. వీళ్ళందరూ స్టార్సే కదా. అల్లు అర్జున్ స్టార్ అయిన తర్వాత దువ్వాడ జగన్నాథం చేసాం. సో సినిమాలు పెద్ద హీరోలతో చెయ్యొద్దు అనే ఇంటెన్షన్ కాదు. పెద్ద హీరో, వేవ్ లెంత్ ఉన్న డైరెక్టర్ కావాలి. అవి రెండు కలిసినప్పుడు తప్పు జరగదు. అంటే పెద్ద హీరోలతో చేసినప్పుడు మిస్ఫైర్ అయితే బిగ్ డ్యామేజ్ ఉంటుంది. సో డ్యామేజ్ ఉండొద్దంటే తప్పు జరగకుండా డైరెక్టర్ కూడా కావాలి. అవి రెండు కుదిరినప్పుడే డ్యామేజ్ తక్కువ జరుగుతుంది. నువ్వు రామయ్య వస్తావయ్యా, గేమ్ చేంజర్, ఈ రెండే నా ఫ్లాపులు. స్టార్స్తో 10 సినిమాలు చేసాం. అవుట్ ఆఫ్ ఇప్పుడు 57 ఫిలిమ్స్లో స్టార్స్తో 10 సినిమాలు చేసాం. ఓన్లీ 2 ఫ్లాప్స్.
దిల్ రాజు తన ఇటీవలి ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ నష్టాలను తిరిగి సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా లాభాలతో పూడ్చుకున్నామని, రామ్ చరణ్ తో మరో హిట్ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే దిల్ రాజు సోదరుడు శిరీష్ మాత్రం ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గేమ్ చేంజర్ విఫలమైన తర్వాత రామ్ చరణ్ లేదా శంకర్ ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదని, తమ బతుకు అయిపోయిందని అనుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రామ్ చరణ్ అభిమానులు శిరీష్ పై తీవ్రంగా మండిపడ్డారు. రామ్ చరణ్ అభిమానుల సంఘం ఈ వివాదంపై స్పందిస్తూ ఓ ఓపెన్ లెటర్ విడుదల చేసింది. ఇంకోసారి గేమ్ చేంజర్ లేదా రామ్ చరణ్ గురించి తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఖబర్దార్ అంటూ హెచ్చరిక జారీ చేశారు. ఈ లెటర్ సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టడంతో ఫ్యాన్ వార్ మరింత ఉధృతమైంది. ఒకవైపు శిరీష్ వ్యాఖ్యలను ఖండిస్తూ మరోవైపు దిల్ రాజు రామ్ చరణ్ తో మళ్లీ సినిమా చేయాలని చెప్పడం వల్ల అభిమానుల్లో అయోమయం నెలకొంది. ఈ వివాదంలో దిల్ రాజు తన సోదరుడి వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. శిరీష్ కు ఇది తొలి ఇంటర్వ్యూ. అతని మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, భవిష్యత్తులోనూ సినిమాలు చేస్తామని వివరించారు. అయితే ఈ స్పష్టత సోషల్ మీడియా రగడను అడ్డుకోలేకపోయింది. గేమ్ చేంజర్ ఫ్లాప్ కు శంకర్ ను రామ్ చరణ్ ను నిందించడం సరికాదని, నిర్మాతలు కూడా బాధ్యత వహించాలని కొందరు అభిమానులు వాదిస్తున్నారు. గేమ్ చేంజర్ మేకింగ్ వీడియోను ఇటీవల టీం విడుదల చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఈ వీడియో ద్వారా సినిమా నిర్మాణంలో రామ్ చరణ్, శంకర్ల కృషిని హైలైట్ చేయాలని చిత్ర బృందం భావించినప్పటికీ అభిమానులు మాత్రం ఈ వివాదంపైనే ఫోకస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రామ్ చరణ్ ను టార్గెట్ చేస్తూ కొనసాగుతున్న నెగిటివిటీ, అభిమానుల ఆగ్రహం, నిర్మాతల వ్యాఖ్యలు ఈ ఇష్యూని ఇంకా హాట్ టాపిక్ గా మార్చాయి. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది, సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రంతో బిజీగా ఉన్నప్పటికీ గేమ్ చేంజర్ వివాదం అతని గ్లోబల్ ఇమేజ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.